లాస్ట్ వీడియోలో పనసపండు తెచ్చుకున్నా అని చెప్పినా కదా, పనసపండుతో అయితే ఐస్ క్రీమ్ ట్రై చేద్దాము అని అనుకున్నా. సో ఫస్ట్ అయితే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా. విప్పింగ్ క్రీమ్ అయితే మంచిగా కాఫీ ఫ్రోతర్ తోటి అయితే విప్ చేసేసుకున్నా అనమాట. దాని తర్వాత పనసపండుని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకున్నా. అండ్ ఈ విప్పింగ్ క్రీమ్ లోకి అయితే ఆ పనసపండు ప్లాన్ చేసుకున్నది అయితే యాడ్ చేసేసుకున్నా అనమాట. దాంట్లోకి కొంచెం స్వీట్నెస్ కోసము అని చెప్పేసి కండెన్స్ మిల్క్ యాడ్ చేసేసుకున్నా. చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ పనసపండు ప్లేస్ లో మీరు ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా సీజనల్ ఫ్రూట్ అయితే కస్టర్డ్ యాపిల్ అని చెప్తా. సో ఆ కస్టర్డ్ యాపిల్ కూడా అట్లనే సేమ్ మెథడ్ లో యాడ్ చేసేసుకుంటే మంచిగా కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ అని అయితే చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. ఒక 6 hours అయితే పెట్టుకోవాలి. అండ్ దాంట్లోకి ఒక కోన్ కూడా ట్రై చేద్దాము అని అయితే చేసినా. వస్తుందో రాదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. సింపుల్ కోన్ రెసిపీ కూడా. జస్ట్ మైదా పిండిలోకి 1 cup మైదా పిండి అయితే 1 cup షుగర్ తీసేసుకోవాలి. అండ్ దాంట్లోకి 1/2 cup బటర్, ఇంకొక ఎగ్ వైట్ అయితే వేసేసుకోవాలన్నమాట. కోన్ షేప్ లోకి అయితే దాన్ని మౌల్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకొని, యూ డోంట్ బిలీవ్ ఇట్ గైస్, చాలా అంటే చాలా యమ్మీ ఉంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తా.